Okay, just relax. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ లాస్యా రెడ్డి ఫ్రమ్ సుమన్ టీవీ. సో ప్రస్తుతం డాక్టర్ తేజస్ స్పైన్ కేర్ క్లినిక్లో ఉన్నాము. డాక్టర్ తేజస్ గారు ఉన్నారు, ఆస్టియోపాత్, కెరోప్రాక్టర్ అండ్ అలాగే ఫిజియోథెరపిస్ట్. నమస్కారం తేజస్ గారు. అసలు డిస్క్ బల్జెస్ అనేవి కూడా మనకు తెలుసు, చాలా మంది ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. దానివల్ల నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎటువంటి థింగ్స్ని వాళ్ళు ఒక ఫస్ట్ 5 థింగ్స్ని అవాయిడ్ చేయాలి అంటే ఏం చేయాలి? చాలా మంది ఏంటంటే లిఫ్టింగ్ హెవీ వెయిట్స్ అని చెప్తామండి. చాలా వరకు అంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళు అండ్ చాలా మంది ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా తగ్గిన తర్వాత కూడా ఏంటంటే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం అనేది తగ్గించుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో చాలా మంది ఏంటంటే ఈ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసి మళ్ళీ రిపీట్ అయ్యి వచ్చే కేసెస్ చాలా వరకు చూస్తుంటాం. చాలా వరకు తగ్గిపోయిందండి. ఒకసారి డిస్క్ బల్జెస్ కానీ డిస్క్ ప్రొలాప్స్ అయిన తర్వాత ఏంటంటే వెయిట్ లిఫ్ట్ చేయొద్దనం, మినిమం వెయిట్ లిఫ్ట్ చేయొచ్చు. మినిమం వెయిట్ అనేది లిఫ్ట్ చేయొచ్చు. హెవీ వెయిట్స్ అనేది లిఫ్ట్ చేయడం అనేది అవాయిడ్ చేయాలన్నమాట. లేదు అంటే ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేయాలి అంటే వాళ్ళు నీస్ బెండ్ చేసి లిఫ్ట్ చేయడం అనేది మంచిది. కంప్లీట్గా ఫార్వర్డ్ బెండే లిఫ్ట్ చేయకూడదు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఆ డిస్క్ బల్జెస్ ఎక్కువై సో ఆ రేడియేటింగ్ పెయిన్స్ కానీ ఆ లోకల్ పెయిన్స్ కానీ రావడం అనేది కామన్ గా చూస్తుంటాం. సో బ్యాక్ మీద ఎక్కువ ప్రెషర్ చేయకుండా నీస్ మీద కొంచెం అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రెషర్ లిఫ్ట్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే సిట్టింగ్. చాలా మంది హవర్స్ టుగెదర్ కొన్ని అవర్స్ 5-6 అవర్స్ సెడెంటరీ లైఫ్ స్టైల్. సో వీళ్ళలో ఏంటంటే చాలా వరకు ఒక ఫస్ట్ సపోజ్ ఒక 1 అవర్ వాళ్ళు కూర్చొని పని చేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ నుంచొని పని చేసుకోవచ్చు వీళ్ళు. లేదు అంటే ఎవ్రీ 45-15 మినిట్స్కి ఒక 3 మినిట్స్ బ్రిస్క్ వాక్ చేసి వచ్చి కూర్చోవచ్చు. లేదు హెల్త్గా ఉంది, హెల్త్ ఇష్యూస్ లేదు అంటే ఎవ్రీ ఒక 1 అవర్కి ఒక 10 స్క్వాట్స్ చేసి మళ్ళీ కూర్చోవచ్చు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి బ్యాక్ పెయిన్స్ అనేది రాకుండా ఉంటాయి అండ్ మస్కులర్ వీక్నెస్ కూడా ఎక్కువగా అంటే మస్కులర్ వీక్నెస్ రాకుండా ఉంటుంది అండ్ మజిల్ స్ట్రెంత్ కూడా మినిమం మెయింటైన్ అవుతుంది. అలానే ఆల్కహాల్స్ కానీ స్మోకింగ్ కానీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. చాలా మంది అడుగుతారు ఆల్కహాల్ స్మోకింగ్ తీసుకుంటే కూడా ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తాయంటే డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే స్పైన్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోయినప్పుడు ఆ డిస్క్ న్యూట్రిషన్ అనేది తగ్గుతుంది. దానివల్ల కూడా ఈ డిస్క్ డీజనరేషన్స్ కానీ డిస్క్ డిహైడ్రేషన్స్ కానీ వచ్చి ఈ స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్, ఈ డిస్క్ బల్జెస్ రావడం అనేది కామన్గా చూస్తుంటాం అన్నమాట. అలానే ఈ హై హీల్స్ వేస్తుంటారు కదా, ఈ డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు హై హీల్స్ వేయడం వల్ల కూడా ఈ పెయిన్ అనేది ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే చాలా మంది అడిగే క్వశ్చన్ మ్యాట్రెస్ అడుగుతారు, ఏ మ్యాట్రెస్ మీద పడుకుంటే మంచిది అని చెప్పేసి. ఇక్కడ మ్యాట్రెస్ అనేది టూ ఫర్మ్ ఉండదు, టూ సాఫ్ట్ ఉండకూడదు అన్నమాట. మీడియంగా ఉండి దాని మీద. అలానే పొజిషన్ కూడా ఏంటంటే ఫ్లాట్, మన బ్యాక్ మీద పడుకోవడం అనేది చాలా మంచిది. చాలా మంది ఏంటంటే బోర్లా అబ్డామిన్ మీద పడుకుంటూ ఉంటారు. దానివల్ల ఇంకా పెయిన్స్ అనేది ఆ టైంలో వాళ్ళకి కొంచెం కంఫర్ట్ ఉండొచ్చు, బట్ పెయిన్స్ అనేది అగ్రివేట్ అవుతాయి. సో ప్రెషర్ ఏమి ఉండదు, బోర్ల పడుకుంటే అన్న ఫీల్ లో ఉంటారు, కానీ ప్రెషర్ ఎక్కువ బ్యాక్ మీదే పడుతుంటది బోర్ల పడుకుంటే. అవును, వీలైనంత వరకు ఫ్లాట్ గా పడుకోవడమే మంచిది. లేదు అంటే సైడ్ తిరిగి పడుకోవచ్చు. ఇవన్నీ కొంచెం మెయింటైన్ చేసుకుంటే ఈ డిస్క్ బల్జెస్ రాకుండా ఉంటాయి, వచ్చిన వాళ్ళలో ఇంకా ఎక్కువ కాకుండా ఉంటాయండి. సో ఒకవేళ పేషెంట్ ఎవరైనా వచ్చారా ఇలా డిస్క్ బల్జెస్ అని, ఒకసారి పేషెంట్ ని చూడొచ్చండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ రిజల్ట్స్. ఇప్పుడు నేను ఒక పేషెంట్ చూపిస్తాను, వీళ్ళు కూడా మల్టిపుల్ డిస్క్ బల్జెస్, మీరు మాట్లాడచ్చు. షూర్ అండి. ఓకే, మీ పేరండి? నా పేరు గోపాల్ మేడం. ఎక్కడి నుంచి వచ్చారు గోపాల్? నారాయణపేట డిస్ట్రిక్ట్. డాక్టర్ తేజస్ క్లినిక్ వచ్చారు కదా, ఎలా తెలిసింది అసలు స్పైన్ క్లినిక్ ఇక్కడ డాక్టర్ తేజస్ గారిది ఉంది అని? ఇక్కడ ఇంతకు ముందు మా బావగారు పేషెంట్ గా వచ్చారు మేడం, చాలా తగ్గిపోయింది. ఇప్పుడు తను నాకు రెఫర్ చేశారు అన్నమాట. ఏం ప్రాబ్లం ఉంది మీకు? ఎటువంటి సిమ్టమ్స్ ఉండే, ఏ సమస్యలతో బాధపడుతుండే? నాకు బాగా మెడ నొప్పి మేడం. హెల్మెట్ పెట్టుకోవాలన్నా, బైక్ నడిపేటప్పుడు కానీ ఎక్కడ ఇలా చూడడం సైడ్ కి కానీ బాగా ఇక్కడంతా పెయిన్ ఎక్కువగా ఉండేది, బాగా నొప్పి ఉండేది మేడం. ఇంకా ఎలా అనికేసి నేను కొన్ని రోజులు ఈజీగా తీసుకున్నా మేడం, ఉందంటే తగ్గిపోతుంది అనుకున్నాను. ఇంకా అయినా అది బాగా తిమ్మర్లెక్కి స్టార్ట్ అయింది మేడం, బాగా చేతులకి బాగా ఇదే కూడా. ఇంకా మా డిస్టిక్ పక్కన కర్ణాటక డిస్టిక్ కూడా ఉంది, అక్కడ చూశాను మేడం ఆ హాస్పిటల్లో. అక్కడ చాలా దగ్గరలో నేను వెళ్ళాను హాస్పిటల్కు, ఎక్కడ కూడా తగ్గలే మేడం. కానీ డబ్బులు అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి, కానీ ట్రీట్మెంట్ సక్సెస్ కావడం లేదు. ఒకసారి మా బావకి చెప్పేస్తే మా బావ ఇక్కడ ఆల్రెడీ చేసుకున్నాడు కాబట్టి ఇంకా నేను వచ్చేసి ఇక్కడ జాయిన్ అయ్యాను మేడం. 10 daysలో బాగా 90-95% మేడం, చాలా తగ్గిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది మేడం. ఇప్పుడు గోపాల్ గారు ట్రీట్మెంట్ అయిన తర్వాత మీకు ఎలా అనిపించింది? దాదాపు 10 days ఇక్కడ కంప్లీట్ చేశాను మేడం. ట్రీట్మెంట్ బాగా మంచిగా అనిపించింది మేడం నాకు.
ఇప్పుడు బాగా అప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది, బాధాకరంగా. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది మేడం. డబ్బులు పోయినా పర్వాలేదు, మంచిగా డబ్బులు కూడా తక్కువనే, మంచిగా హ్యాపీగా ఉంది. సో 90 నుంచి 95% వరకు ఆ పెయిన్ అనేది రిలీఫ్ వచ్చేసింది. రిలీఫ్ అయిపోయింది. నేను హ్యాపీగా ఉన్నందుకు నా ఫ్యామిలీ, నా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మేడం. డెఫినెట్లీ. సో యాక్టివిటీస్ అనేది డైలీ యాక్టివిటీస్ ఈజీగా చేసుకోవడం జరిగితే బాగుండేది అనమాట. అవును మేడం. ఓకే, చూసారు కదండి, చాలా మందికి ఇప్పుడు కామన్ గా నెక్ ప్రాబ్లమ్స్, స్పైన్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అయిపోతున్నాయి మన సెడెంటరీ లైఫ్ స్టైల్ ద్వారా. సో మంచి డాక్టర్ అనేది వెరీ ఇంపార్టెంట్, ట్రీట్మెంట్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. సో మీరు చూసారు టెస్టిమోనియల్స్ కూడా, డాక్టర్ తేజస్ స్పైన్ కేర్ క్లినిక్లో చాలా అద్భుతమైన ట్రీట్మెంట్స్ చేస్తున్నారు. సో మరిన్ని వివరాల కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. అండ్ బోల్డ్ అని బ్రాంచెస్ ఉన్నాయి, యూ కెన్ విజిట్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.